ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. జగన్కి ప్రమాదం, తీవ్ర ఆనందంలో చంద్రబాబు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసెంబ్లీ సమావేశాలు గమనిస్తే ఎక్కడ కూడా బడ్జెట్కి సంబంధించిన అంశాలు కనిపించలేదు. కేవలం గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం, శ్వేతపత్రాల పేరుతో జగన్మోహన్ రెడ్డిని మరింతగా బలహీనపరచడం దిశగా సాగుతుంది. ఆయనపై అంతో ఇంతో కూడా ఉన్న సానుభూతిని లేకుండా చేయాలి అనే పక్క వ్యూహంతో ఈసారి సమావేశాలు జరిగాయి. వాస్తవానికి బడ్జెట్ సమావేశాలు అంటే రాబోయే 7 నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశపెట్టడం కోసం, దానికి కేటాయింపులు, ఇతర పథకాలు వంటి వాటిని చర్చించడం జరుగుతుంది. కానీ దీనికి భిన్నంగా చంద్రబాబు బడ్జెట్ సమావేశాల పేరుతో కొత్త సాంప్రదాయానికి తెరలేపారు. ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా బడ్జెట్ సమావేశాల పేరుతో శ్వేతపత్రాలపై చర్చించిన దాఖలాలు లేవు. ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్లు అప్పులు చేశారని పదే పదే ఆరోపించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన శ్వేతపత్రంలో నిజాలన్నీ ఒప్పుకోవాల్సి వచ్చింది. జగన్ చేసిన అప్పులు కేవలం 5 లక్షల కోట్లు మాత్రమే అని తెలిపింది. మొత్తంగా ఈ అసెంబ్లీ సమావేశాలను జగన్ ని డైల్యూట్ చేయడానికే వినియోగించుకున్నారు. దీంతో పాటు ఏబిఎన్ రాధాకృష్ణన్ విషయంలో చంద్రబాబుకి మరో సూచన చేశారు. జగన్ రెడ్డి లాంటి వాళ్లను రాజకీయంగా మళ్లీ కోలుకోకుండా దెబ్బతీయడం కూడా చంద్రబాబు తక్షణ కర్తవ్యం అని పేర్కొన్నారు. తాజా అంశాలను పరిశీలిస్తే జగన్ ని రాజకీయంగా డైల్యూట్ చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి జగన్ వీటిని ఎలా తట్టుకొని రాబోయే 5 ఏళ్లు ఎలా నిలబడతారో మరి చూడాలి అంటూ సోషల్ మీడియాలో అలాగే వార్తల్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.